ప్రార్థన చేసుకుందాం. కృపాసంపన్నుడా మా రక్షక యేసయ్యా, మీ పాదాల దగ్గరికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మరొక గొప్ప సమయముగా ఈ పరిశుద్ధ మండకాల ధ్యానాలలో 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో 24 రోజులకి నడిపిస్తున్నందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి గొప్ప సమయము తండ్రి, పరిశుద్ధ దినముగా, పవిత్రమైన రోజులుగా మా జీవితాలు కలిగిన ఎంతగా ధన్యకరంగా ఆయా మార్చబడుతున్న రోజులు కనుక మాకు ఈ రోజులు ఎంతో మోసమైన రోజులు. ఈ యొక్క పరిశుద్ధ దినాలుగా మేము పిలువబడుతూ మాలో మార్పు చెందే రోజులుగా మాకు గుర్తు చేస్తున్నారు. కాబట్టి నాయన, ఈ గొప్ప సమయాన్ని ఎవరు కూడా శ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ వాసనలో మోకల్ని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆరాధనతో కూడా మీరే తోడుగా నడిపించమని నీ కుమారుడు మా పైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి ఏమాచార్యము ప్రియులారా అని పాడబడుతుందా? ఏమాచార్యము ప్రియులారా, క్రీస్తు మరణము ప్రేమా చూడరే అనసారా. మరణావస్థల పేతిరి నీ
నా మూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు పొందినావా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరుని స్తోత్రమును ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల ఉండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్. 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 ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము 145వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు పోపూరి అంజలి గారు వచ్చి చదివించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథము 145వ కీర్తన. రాజుమైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సత్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ దయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నిధించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందరు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. నీవు ముక్కుడిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తనను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. అందరూ కలిసి నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నిధించుదురుగాక. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగం పర్యంతము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు
ఈ 40 రోజుల శిలువ పునరుద్ధాన, శిలువ శ్రమలు, పునరుద్ధాన మరి పండుగ వీటన్నిటికీ సంబంధించి 24వ దినము ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు చింతల తల్లి వచ్చి చదివించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. అందుచేత ఈ సంగతి వేయనాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యమును సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచవలననియు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలమును బలపరచవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పారివారమవుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య పరిచయ నిమిత్తము ప్రార్థనలు నడిపించటకు ఐదవ రామాదేవి గారు వచ్చి ప్రార్థన నడిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి కూర్చోండి. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం, ఈరోజు మంగళవారం దేవుని వర్తమానం అందించటకు మరి యూత్ వారు ప్రభుదాస్ గారు మన మధ్యలోకి వచ్చారు. వారు వచ్చి దేవుని వర్తమానం అందించాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుగా ప్రభుని చూపిస్తున్నామంలో మీకు శుభం తెలియజేసుకుంటూ వస్తున్నాను. నన్ను ఇక్కడ నిలవబెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, సంఘపతికి, సంఘం అందరికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని సంఘమా, అనేక రోజులుగా దేవుడు మనతో మాట్లాడుతున్న అంశములను జ్ఞాపకం చేసుకుంటూ బలపడుతున్నాము అని నమ్ముచున్నాడు. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం చెప్పగలండి, పాప క్షమాపణ. ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్యులను క్షమించి అంధకార సంబంధమైన వాటి నుంచి విడుదల చేసి తన రాజ్యానికి వారసులుగా చేస్తున్నటువంటి సందర్భాన్ని మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగం నుండి 2 వచనాలు చదువుకొని
వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనములు చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. చాలా 3 అంశాలని ఇక్కడ రాయబడిన 3 అంశాలని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి అంశం విడుదల గురించి, రెండవ అంశం రాజ్య నివాసులుగా చేయడం గురించి, మూడవ అంశం పాప క్షమాపణ గురించి. అడ్డు వచ్చిన కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల చేసిన ఆ కార్యాలను రాత్రికాల సమయంలో అర్థం చేసుకోవచ్చు. ప్రియ దేవుని సంగమా, యేసయ్య అయితే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల కలుగు చేస్తాను అని. ఏంటి అంధకార సంబంధమైన మనస్సు అంటే? ఆలోచన చేద్దాం. ఈ అంధకార సంబంధమైన దాని వల్ల ఏం జరుగుతుంది? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే మనకి వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయం కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుంచి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చాలా ఎవరైతే ఇలా అంధకార సంబంధంగా కలిగి ఉంటారో, లేదంటే అంధకార సంబంధమైన మనసు కలిగి ఉంటారో, వారు ఏం చేస్తారు అంటే, అక్కడ రాయబడింది మనం చదువుకున్న వచనంలో కనుక గమనించినట్లయితే, దేవుని వల్ల కలుగు జీవములో నుంచి వేరుపరచబడిన వారే ఉంటారు. దేవుడు ఏదైతే ఇస్తున్నాడో ఆ జీవాన్ని ఏం చేస్తున్నారంటే అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే దాన్ని స్వీకరించకుండా దాని నుంచి దూరముగా ఉంటున్న వారే ఉన్నారు. ఎందుకు అని అంటే ఆ తర్వాత చెప్పబడిన మాటలు తమ మనస్సుకు కలిగిన, చదవండి మళ్ళీ ఒకసారి, తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఈ రోజున చాలా మందికి ఉన్న సమస్య ఏంటి అంటే, దేవుడు అంటే అందరికీ ఇష్టమే, దేవునికి ఇష్టమైన విధంగా నడవాలని అందరికీ కోరుకుంటుంది. ఉంటుందా? ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. కానీ అలానే నడుస్తున్నామా? నడిస్తే దేవునికి వందనాలు. ఒకవేళ నడవలేకపోతున్నాము అంటే కారణం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని సంగమా, ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్న మాట, మన మనస్సుకు నచ్చినట్లు మనం నడుచుకుంటున్నాం. అది కూడా ఏంటి అంటే వ్యర్థత. సో వ్యర్థమైన వాటిని మనం అనుసరిస్తున్నాం. ఏది వ్యర్థం? ఏది వ్యర్థం? దేవునికి ఇష్టం లేనిది ప్రతిదీ వ్యర్థమే. దేవుడి నుంచి దూరం చేసే ప్రతిదీ వ్యర్థమే. అది ఏదైనా సరే. ఇంకా చెప్పాలి అంటే దేవుడి నుంచి నన్ను దూరం చేసేది నా జీవితంలో నాకు ఎంత ఇంపార్టెంట్ అయినా కానీ అది వ్యర్థమే. అది నా చదువైనా, నా ధనమైనా, అది ఏదైనా సరే. మాట్లాడుతున్నప్పుడు
ఎక్కువగా ఎవరి బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒకప్పుడైతే వాళ్ళ పిల్లలు యవనస్తులు లోకంలో తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు బాధపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళని హౌస్ విజిటింగ్ చేస్తూ, అంటే సంఘానికి రాండి అని పిలవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటి అంటే, అయ్యా మేము వెళ్ళమని చెప్తున్నాము కానీ వీడు వెళ్ళట్లేదయ్యా. తప్పు ఎవరిదై ఉంటుంది? మన సంఘంలో కూడా చాలా మంది యవనస్తులు ఉన్నారు. మన సంఘంలో కూడా యవనస్తుల కూడికి జరుగుతారు. యవనస్తుల కూడికి మన పిల్లలు వెళ్తున్నారా? అమ్మ, ఇప్పుడున్న ప్రతి తల్లిని తండ్రిని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన సంఘంలో జరుగుతున్నటువంటి యవనస్తుల కూడికి మన పిల్లలు వస్తున్నారా? సంఘానికి వస్తున్నారా? పోనీ ఈ రోజున ఈ సమయంలో మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? మనతో పాటు సంఘంలో ఉన్నారా? లేదు అంటే సమస్య ఎవరిది? యవనస్తుందా? మనదా? మనదేనా? మనది ఎలా అవుతుంది? వాళ్ళ కదా రావడం లేదు. అందుకనే దేవుడి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బాలుడు నడవవలసిన త్రోవను ఎప్పుడు నేర్పించాలి? బాల్యం నుంచి, చిన్ననాటి నుంచి నేర్పించాలి. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు. మనం నేర్పించామా? సో డైరెక్ట్ గా మనం ఆపం. దేవునికి లేదా ఎదుటి వ్యక్తికి, మన యవనస్తుడికి మధ్యలో మనం ఖచ్చితంగా లేము. కానీ వాడు దేవుని దగ్గరికి వెళ్ళకుండా నేర్పించిన తప్పు ఎవరిది అంటే తండ్రిగా నాదే. ఈ రోజున నా కుమారుడు సంఘానికి వెళ్ళడం లేదు, లేదా దేవుని దగ్గరికి వెళ్ళడం లేదంటే తండ్రిగా తప్పు నాదే. ఎందుకు? నేను నేర్పించాలి, సంఘానికి వెళ్ళాలి. సంఘంలో ఎవరి గురించి చెప్తారు? ఎవరి గురించి చెప్తారండి? దేవుని గురించి చెప్తారు, యేసయ్య గురించి చెప్తారు. నేను దానికి నడిపించకుండా నీ ఇష్టం రా అని వదిలేశాను. ఇప్పుడు వాడు మారమంటే ఎలా మారుతాడు? మనం ఆలోచించేద్దాం. ఈ రోజున నీ తల్లిని తండ్రిని సన్మానించిన దేవుడు వాక్యం చెప్తుంది, కానీ వాడేమో లోకపరంగా తిరుగుతూ, లోకానుసారం తిరుగుతూ, చెడు వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులను తిడుతూ ఉన్నాడు. దేవుని మాట వింటాడా? బాధ ఎవరు కలుగుతుంది? తల్లిదండ్రులమైన మనకే. ఎందుకు? మరి మీరు ఎంత చెప్పినా వినలేదు. తప్పు నాది కూడా ఉంది, మనది కూడా ఉంది. క్షమించాలి ఎవరిని ఇబ్బంది పెడుతూ ఉంటే. కానీ వాస్తవం అమ్మ ఆలోచించేద్దాం. ఎందుకు అంటే ఒక యవనస్తురాలు దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వారిని అలవాటు చేయాలి. ఎంతమంది మనం సంఘానికి వెళ్ళాలి అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వస్తున్నాం. ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం, వస్తావా రామని అడుగుతామా, వెళ్ళాలని చెప్తామా? మనకు చాలా కావాల్సిన వాళ్ళు ఏమని చెప్తాం? ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. కాలేజీకి పంపిస్తాం. కాలేజీకి వెళ్తే లేదని చెప్తారా? ఖచ్చితంగా వెళ్ళాలని చెప్తారా? మరి సంఘానికి చెప్తున్నామా? గుడికి చెప్తున్నామా? ఖచ్చితంగా మన బిడ్డలు దేవుని సన్నిధికి రావాల్సిందే, లేకుంటే మారరు. లేకపోతే ఈ లోకపరమైన వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ బయట తిరుగుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంఘం ఆలోచించేద్దాం. దేవుడైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, దేవుని నుంచి దూరం చేసే ప్రతిదీ వ్యర్థమే. చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్పేది ఏంటి అంటే, అన్న ఎగ్జామ్స్ ఉన్నాయి, చదవాలి, మంచి విషయమే. ఎంతగా చదవాలి అంటే
దేవుని నామం మహిమపరచబడేంతగా చదవాలి, కానీ దేవుని సన్నిధిని ఆపి కాదు. సంఘంలో మన ప్రేయర్ ఎంతసేపు జరుగుతుందండి? ఈ రోజు కానీ లేదంటే ఆదివారం కానీ ఎంత టైం జరుగుతుంది? మహా అయితే 1 గంట నుంచి 2 గంటలు, లేదు ఇంకా కంప్లీట్ స్టార్టింగ్ ఆరాధన నుంచి చివరి వరకు ఉండాలంటే 2.5 hours ఉంటుంది, అంతే కదా? ఆలోచించేద్దాం. మన పిల్లలు ప్లాన్ చేసుకుంటే ఒక 1/2 hour ఆ రోజు మొత్తం అడ్జస్ట్ చేసుకోలేరా చదువుకోవడానికి? సంఘానికి వచ్చే సమయమే వాళ్ళు చదువుకోవాల్సిన టైం అవుతుందా? అమ్మా ఎందుకు అంటే ఖచ్చితంగా ముందు మనకు తెలియాలి దేవుని యొక్క ప్రాధాన్యత. మనం ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా ప్రతి తల్లి తండ్రి ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థనతో పాటు పని కూడా చేయాలి. మన బాధ్యత, నా బాధ్యత, నా పిల్లలను దేవుని దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత నాది. దేవుని దగ్గరికి నేను నడిపించకపోతే వారు లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తారు. ఈరోజు మీరు గమనించండి, దేవునికి దూరమైన ప్రతి వ్యక్తి, ప్రతి యవనస్తుడు లోకంలో ఉన్న వ్యక్తులను ఆరాధిస్తూ ఉంటాడు. వాడికి ఇష్టమైన హీరోని ఆరాధిస్తూ ఉంటాడు. వాడికి ఇష్టమైన హీరో సినిమా వస్తుందంటే ఫ్లెక్సీలు కడుతూ తిరుగుతూ ఉంటాడు. వాడికి ఇష్టమైన క్రికెటర్ కి సంబంధించిన బర్త్డే వస్తే రోడ్ల మీదకి వెళ్ళి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాడు. కారణం ఏంటి అంటే దేవుణ్ణి తెలుసుకోవాలా, దేవుణ్ణి ఎరగట్లా. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మనమైనా అంతే, తల్లిదండ్రులుగా మనమైనా కానీ దేవుని యొక్క మహాకృపను ఎదుర్కోకపోతే, లేదంటే దేవుని యొక్క ఆధిక్యతను తెలుసుకోకపోతే వ్యర్థమైన వాటితోనే మనం నిండి ఉంటాం. అది ఏదైనా సరే మన మనస్సుకు నచ్చినట్లు మనం జీవిస్తాం. దానికి మనం చెప్పే సంజాయిషి అనాలో లేకపోతే అలవాటు అనాలో, వాళ్ళంతే ఉంటున్నారుగా నేను ఎందుకు ఉండాలి? దేవుడు అలా చెప్పాలా? ప్రియమైన సంగమా, దేవుడు చెప్తున్న మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను ఎలా ఉండాలని ఆశపడుతున్నానో, ఏ మేలులతో నేను నింపబడాలని ఆశపడుతున్నానో, నాతో ఉన్న వాళ్ళు కూడా అలానే ఉండాలి. ఆలోచించాక ఈ రోజున దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నామా, లేకపోతే మన మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నామా? ఇంకా ఎక్కడైనా వ్యర్థమైన వాటి గురించి ఆలోచన చేస్తుంటే ఈరోజు దేవుడు చెప్తున్న మాట, విడుదలనిస్తాను, విడుదలనిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. ప్రియదేవుని సంగమా, ఆలోచించేద్దాం. మొదటి అంశం, విడుదల కలిగిస్తాడు. ఏది నుంచి అంటే వ్యర్థమైన వాటి నుంచి. ఏదైతే వ్యర్థమైన వాటిని నేను అనుసరిస్తున్నానో, ఏదైతే నా బిడ్డలు అనుసరిస్తున్నారో వాటి నుంచి విడుదల రావాలి అంటే ఖచ్చితంగా నేను దేవుని సన్నిధికి రావాలి. ఇంకా చెప్పాలి అంటే దేవుని పాదముల చెంతకు రావాలి. ఆ తర్వాత రెండో అంశం చూస్తే పాప క్షమాపణ. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తానో ఆయన ఏం చేస్తాడు అంటే క్షమిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అంటే క్షమించగలిగినంత గొప్ప దేవుడు. శిక్షించగలడు కానీ క్షమించగలిగిన గొప్ప దేవుడు. ఒకసారి ఆ మాటలను కూడా చూద్దాం. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన నమ్మదగిన వాడు. ఆలోచించేద్దామండి. ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నా స్థితిది,
నన్ను క్షమించు ప్రభు అని అడుగుతాము, ఆయన ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. చులకనగా చూడడు, ఏదైనా చేయడు. ఏం చేస్తాడు అంటే క్షమిస్తాడు. అది ఎంత ఘోర పాపమైనా కానీ ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే క్షమించగలిగిన దేవుడు మన దేవుడు. దేవుని సన్నిధానం ఆలోచించారు. ఈ రోజున వ్యర్థమైనవి నా నుండి పోవాలి అంటే, నా బిడ్డల నుంచి దూరం కావాలి అంటే నేను చేయాల్సింది ఏంటి అంటే, ఏం చేయాలండి? దేవుని దగ్గరకు రావాలి. సో దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నేను చేసిన పాపాన్ని నేను ఒప్పుకుంటానో ఆయన నన్ను క్షమిస్తాడు. అక్కడ రాయబడిన మాట, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన లేదేమి సంగమా, నీతిమంతుడైన దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఆయన అడుగుతున్నాం, యేసయ్యా నా ఈ స్థితిని మార్చయ్యా అని. సో ఎప్పుడైతే మనం అడుగుతామో మనల్ని ఏం చేస్తాడండి? ఆయన క్షమించి ఆ తర్వాత చూస్తే సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎంత గొప్ప ధన్యత అండి. ఈ రోజున నువ్వు నేను మన బిడ్డలు అమ్మా మనమందరం శరీరమును జ్ఞాపకం చేసుకుందాం. పవిత్రపరచబడాలి అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చోటనే యథార్థ హృదయముతో యేసయ్యా నన్ను క్షమించు ప్రభు అని అడిగితే చాలండి. ఆ ఒక్క మాట చాలు. కాకపోతే అడిగేటప్పుడు యథార్థత ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన ఆలకిస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి, అంటే అంతవరకు చేసిన ప్రతి పాపము నుండి ఆయన నన్ను పవిత్రునిగా చేస్తాడు, పవిత్రురాలుగా చేస్తాడు. అమ్మా, ఇంతకంటే గొప్ప ధన్యత ఏం కావాలి? ఆలోచించేద్దాం. ఇంతకంటే గొప్ప ధన్యత ఏం కావాలి? నేనేదో చేయవసరం లేదండి. నేను అడగవలసింది నేను చేయాల్సింది యేసయ్యా నన్ను క్షమించు అని అడగటం రావాలి. ఎవరైతే మనస్ఫూర్తిగా అడుగుతారో ఖచ్చితంగా వారిని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది చెప్పే మాట ఏంటి అంటే, అన్న నాలో ఈ బలహీనత ఉంది, అది తీసివేసుకున్న తర్వాత నేను ఆయన దగ్గరకు వస్తాను. సో అప్పుడు మేము జ్ఞాపకం చేసుకునే మాట, దేవుని సహాయం లేకుండా మన బలహీనతని అధిగమించలేము. అది ఏదైనా సరే, అది అబద్ధమాడే తత్వమైనా, అసూయ అయినా, అది ఏదైనా సరే, ఎదుటి వ్యక్తి పట్ల కోపమైనా సరే, లేదా మనం ఇంకా పెద్దగా అనుకునే మోహమైనా సరే, ఆలోచించేద్దాం ప్రియ దేవుని సంగమా. దేవునికి ఇష్టలుగా జీవించాలి అంటే ఆయన దగ్గరకు రావాల్సిందే. నేను ఆయనకు దూరంగా ఉండి నేను పాపాన్ని జయించలేను. ఎందుకు అంటే నా అంతటా నేను పాపాన్ని జయించే శక్తి నాకు లేదు. కానీ ఎప్పుడైతే నేను ఆయనలో ఉంటానో, ఆయనతో ఉంటానో, ఖచ్చితంగా పాపాన్ని జయించగలుగుతాను. ఎందుకంటే ఆయన పాపాన్ని జయించిన వ్యక్తి. ప్రియదేవుని సంగమా, ఆలోచించేద్దాం. ఆయన ఎక్కడ ఏ పాపము చేయలేదు. అది ఎవరు చెప్తున్న మాట అండి? ఆయనకి ఇష్టమైన వాళ్ళు చెప్తున్న మాట కాదు. ఆయన్ని తీర్పు తీరుస్తున్నటువంటి వ్యక్తి చెప్తున్న మాట ఏమని అంటే, ఈయనలో నాకు ఏ పాపము
కనపడలేదు. ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధా చెప్తున్నాడు, నేను నిరపరాధి అయిన వ్యక్తిని నేను అప్పగించాను. ఆలోచన చేద్దాం. ఆయన ఏ పాపము చేయలేదు, ఎక్కడను పాపం చేయలేదు, కానీ మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కారణం ఏంటి అంటే, మూడో అంశం, మనల్ని ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి. ఎందుకండి మనల్ని ఎందుకు చేయాలి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆలోచన చేద్దాం. దేవుడు ప్రేమిస్తున్నాడండి. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, తన రక్తపు బొట్టు, ఆఖరి రక్తపు బొట్టు ఈ నేల మీద కార్చేంతగా. ప్రియ దేవుని సంగమా, ప్రేమిస్తున్నాడు మనల్ని, మన కుటుంబాన్ని, మన యవ్వనస్తుల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడు అంటే, ఒకసారి రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది, థియోటన్ ఎన్నికలకు రాసుకుంటే 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లగా మనం ఇంకను బలహీనులమై ఉండగానే మన కొరకు ఆయన చనిపోయిండు. ఆలోచన చేద్దాం. ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లా అంటే, తన ప్రాణాన్ని చెల్లించి తన ప్రాణం ఇచ్చాడు. ఎందుకు అంటే, మనల్ని తన రాజ్య నివాసులుగా చేయడానికి. ఎందుకంటే ఆయన రక్తం మనలను నీతిమంతులుగా చేస్తుంది కాబట్టి. ఆయన రాజ్యంలో ఎవరు ప్రవేశించగలరు అంటే, నీతిమంతులు మాత్రమే ప్రవేశించగలరు. దేవుడు తప్ప ఎవరు ఉన్నారని నీతిమంతులు ఎవరు లేరు. మరి ఎవరు ప్రవేశించగలరు అంటే, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారేమవుతారు? నీతిమంతులుగా మార్చబడతారు. వారు ఆయన రాజ్యములో ప్రవేశించడానికి హక్కును పొందుకుంటారు. ప్రియ దేవుని సన్నమా, ఆలోచన చేద్దాం. 3 అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, ఆయన విడుదలనిస్తానని చెప్తున్నాడు. దేని నుంచి అంటే, అంధకార సంబంధమైన వ్యర్థమైన ఆలోచనల నుంచి, వ్యర్థమైన నడత నుంచి ఆయన విడుదలనిస్తానని చెప్తూ ఉన్నాడు. రెండోది, ఆ విడుదల రావాలి అంటే నేను చేయాల్సింది ఆయన పాదముల చెంతకు నేను వెళ్ళాలి. సో వెళ్ళిన నేను కనుక యథార్థ హృదయంతో నా పాపముల్ని ఒప్పుకుంటే ఆయన క్షమించగలిగిన దేవుడు. నా పాపాలను క్షమిస్తాడు. నన్ను ఆయన రక్తము చేత కడుగుతాడు. 3వ అంశం, ఎప్పుడైతే నేను ఆయన రక్తము చేత కడగబడతానో నేను ఆయన రాజ్యానికి వారసునవుతాను. మొదట మనం మొదలుపెట్టినప్పుడు అనుకున్నాం, మనందరికీ ఇష్టమే, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని. కానీ మన మనస్సును అనుసరించి నడుస్తున్నామేమో. మనం ఆలోచించాలి. ముగింపులోకి వెళ్దాం. దేవుడైతే చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఎంతగా అంటే, నా ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు. ఆయనలో తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ రోజున నేను ఈ లోకపరమైన వాటిని ఆలోచన చేస్తూ, లేదా ఈ లోకపరమైన వాటి గురించి ఆలోచన చేస్తూ దేవునికి దూరంగా ఉంటున్నామేమో. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుణ్ణి దూరంగా ఉంచి సంతోషంగా ఉండలేము.
లోకంలో శాశ్వతమైన ఆనందం లేదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఖచ్చితంగా లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవగుణములు, ఇవన్నీ నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. శాశ్వతమైన ఆనందం దొరకాలి అంటే దేవుని దగ్గరికి రావాల్సిందే. ఆయన పాదముల చెంత అడగవలసిందే, యేసయ్యా క్షమించు అని. ఈరోజు అడిగితే ఆయనతో ఉంటాం, అడగకపోతే ఇక్కడే ఉంటాం. రేపటిని ఎంతమంది చూస్తామో తెలియదు. అడుగుదాం యేసయ్యని, యేసయ్యా క్షమించు ప్రభువా. ఒక అన్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అన్న దేవుడు క్షమిస్తాడు కదా, క్షమించిన తర్వాత మరలా పాపం చేస్తే. అందుకనే ఆ రోజు అన్న నాతో మాట్లాడిన మాట, ఒక క్రైస్తవురాలు చనిపోయేంత వరకు దేవుని దగ్గర ప్రతిరోజు తనను తాను పరిశీలించుకుంటూనే ఉండాలి. యేసయ్యా ఈరోజు ఎక్కడైనా మాట ద్వారా నేను పాపం చేస్తుంటే క్షమించు ప్రభువా, ఆలోచనలో పాపం చేస్తుంటే క్షమించు ప్రభువా, క్రియల ద్వారా పాపం చేస్తుంటే క్షమించు ప్రభువా. ఆలోచించేద్దాం, మన గురించి మాత్రమే కాదు, మన కుటుంబం గురించి, మన యవనస్తుల గురించి. విడిపించబడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? క్షమించబడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? దేవుని రాజ్య వారసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా లేదా? ఎందుకంటే దేవుడు ఎవరిని బలవంతం చేయడు. చాలా మంది తప్పుడు అవగాహన ఏంటి అంటే, బలవంతంగా మారుస్తున్నారు. బలవంతముగా మార్చడం అనేది క్రైస్తవ్యంలో ఉండదు. దేవుడు యథార్థతను కోరుకుంటాడు. ఇందాక జ్ఞాపకం చేశాను, దేవుడు యథార్థతను కోరుకుంటాడు. మనంతట మనమే యేసయ్యా నన్ను క్షమించు అని అడిగితేనే, యేసయ్యా నన్ను రక్షించు ప్రభువా అని అడగాలి, యేసయ్యా నన్ను అంగీకరించు ప్రభువా అని అడగాలి. అప్పుడే ఆయన స్వీకరిస్తాడు. అది మన నిర్ణయం. కళ్ళ నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం, అడుగుదాం యేసయ్యని, యేసయ్యా సహాయం దయచేయి ప్రభువా. నీవైతే మమ్మల్ని ప్రేమిస్తున్నావు ఎంతగా అంటే తండ్రి, దేవాది దేవుడు అయి ఉండి మానవ రీతిగా ప్రభువా ఇక్కడికి వచ్చావయ్యా. అతి పరిశుద్ధుడు అయిన నీవు తండ్రి, మా పాప భారము చేత తండ్రి యేసయ్యా పాపముగా మారబడ్డావు కదా. యేసయ్యా సహాయమును దయచేయి ప్రభువా. మీ ప్రేమను అర్థం చేసుకోవటం నాకు, నా కుటుంబానికి నేర్పించండి. ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి యవనస్తుడికి ప్రభువా జ్ఞాపకమునకు తీసుకొని రండి ప్రభువా. పరిశుద్ధుడు అయిన నీవు తండ్రి యేసయ్యా ఎంతగా తగ్గించుకున్నావు ప్రభు. నా కొరకు, మా కొరకు ప్రభు చెంపదెబ్బలుతున్నావు ప్రభు. యేసయ్యా మేము చేసిన పాపము వలన ప్రభువా మీరు శిక్షను దొరకలేదు. యేసయ్యా మమ్మల్ని క్షమించు ప్రభు. నీ ప్రేమను మేము అర్థం చేసుకోలేకపోతున్నామయ్యా. ఈ రోజున అర్థం చేసుకుంటే మా యవ్వనస్తులు ఈ రీతిలో ఉండరు ప్రభువా. యేసయ్యా వ్యర్థమైన వాటిని అనుసరించి తిరగరు ప్రభువా. యేసయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభు. తండ్రి మీరు చెప్తున్న మాట యేసయ్యా సహాయం దయచేయండి. మేము ఒప్పుకోవడానికి సహాయం దయచేయండి. మా పాపములను ఒప్పుకోవడం మాకు నేర్పించండి ప్రభు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు ప్రభువా మీరు, క్షమించగలిగిన దేవుడు ప్రభువా మీరు, పాపములను తీసివేసే అధికారం కలిగిన వ్యక్తి ప్రభువా మీరు. యేసయ్యా మాకు సహాయం దయచేయండి. అడుగుతున్నాము తండ్రి, మా పాపములు క్షమించు ప్రభువా.
మమ్ములను శుద్ధులుగా చేయండి తండ్రి. మమ్ములను నీ రాజ్య వారసులుగా చేయండి ప్రభువా. యేసయ్యా సహాయం దయచేయండి. మా గ్రామంలో ఉన్న ప్రతి యవన బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాన్ని మీరు దర్శించండి ప్రభువా. యేసయ్యా నీ రాజ్య వారసులుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. కృపను చూపించండి ప్రభువా. కనికరమును దయచేయండి తండ్రి. వ్యర్థమైన వాటి యందు తండ్రి మా మనస్సులు ఉంచకుండా తండ్రి నీకు ఇష్టమైన విధంగా మేము జీవించడం మాకు నేర్పించండి. ఏదైతే దూరం చేస్తుందో ప్రభువా, ఏ అంశమైతే మీ నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నదో తండ్రి దాన్ని విడిచిపెట్టడానికి సహాయం దయచేయండి. నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ రక్షణ అనుభవాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి. యేసయ్యా సహాయం దయచేయండి. విడుదలని దయచేయండి ప్రభువా. మీరు ఇస్తారన్న విడుదలని మాకు దయచేయండి తండ్రి. యేసయ్యా కృపను చూపించండి, కనికరమును దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభు. ఎవరైతే ఏ అక్కరలో ఉన్నారో తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి. సంఘమును, సంఘ కాపరిని, సంఘ పెద్దని మీరు దర్శించండి ప్రభు. లీడ్ చేస్తున్న వారికి మీ జ్ఞానం ఇవ్వండి. యేసయ్యా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ మీ యొక్క నడిపింపును మాకు అనునిత్యం అనుగ్రహించండి దేవా. మీ సన్నిధిలో మాత్రమే కాకుండా మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు మాతో ఉన్నారు అని తండ్రి, అక్కడ మీ సన్నిధి మాతో ఉంటుంది అని తండ్రి యేసయ్యా గ్రహించగలిగిన జ్ఞానము నాకు మాకు అనుగ్రహించండి దేవా. మీరే మాకు తోడుగా ఉంటారు. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి తండ్రి. ఈ 3 అంశంలో మేము మర్చిపోకుండా తండ్రి మీరు ఇస్తున్న విడుదలని పొందుకోవడానికి, మీ నుంచి పాప క్షమాపణ పొందుకోవడానికి, మీ రాజ్య వారసులుగా మేము అవడానికి సహాయం దయచేయండి. యేసయ్యా నమ్మిన ప్రతి ఒక్కరు ప్రభువా క్షమించబడ్డాము అని నమ్మడానికి, విశ్వసించడానికి ఇంకనూ ప్రభువా ఎవరైనా తండ్రి హృదయంలో యథార్థత లేకుండా అడగలేకపోయి ఉంటే వారిని క్షమించి నీ చిత్తమైతే మరి యొక్క అవకాశం వారికి దయచేయండి. ఇచ్చిన మాటలు ఆలకించి మన యేసయ్య అతి శ్రేష్టమైన మీ నామంలో మిక్కిలి వినయముగా ప్రభువా అడిగి వెళ్ళి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమం అందుగా మరి చక్కని వర్తమానం అందించినటువంటి మరి దేవదాస్ గారికి సంఘ పక్షంగా, సంఘ కాపరి గారి పక్షంగా, సంఘ పెద్దల పక్షంగా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి 3 సత్యాలు యువతి ఒకరికి తెలియజేశారు. ఒకటి ఏమిటంటే అంధకార సంబంధమైన కాలం నుండి విడుదల కలిగజేశారు. ఆ విడుదల పొందాలంటే దేవుని సన్నిధికి రావాలి. రెండవది పాప క్షమాపణ కలుగజేశాడు. పాప క్షమాపణ కలగాలంటే మన పాపములను మనం యథార్థంగా ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. మూడవది ఏమిటంటే రాజ్య నివాసులుగా చేశాడు అని చెప్పి 3 సత్యాలు తెలియజేశారు. ఆ వర్తమానంలో ఒక మాట తెలియజేశారు. మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? కుమారుడు వెళ్ళిపోవడానికి కారణం ఎవరు అన్నారు? తండ్రి. కుమార్తె వెళ్ళిపోవడానికి కారణం తల్లే. అసలు కుమార్తెలు ఏవో పక్షం ఉంటారు, కుమారులు ఎవరో పక్షం ఉంటారు. కుమారులు తల్లిని ఎక్కువగా ప్రేమిస్తారు, కుమార్తెలు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు. కుమార్తెలు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు. మరొక చెడిపోవడానికి కారణం మీరు ఆలోచించకండి. మంచి వర్తమానం అందించిన ప్రభుదాస్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బలులు విరిగిన నాయే యెహోవా దేవా విరిగి నలిగిన యట్టి హృదయంబల శంభు చేయవు నికటక్షముతో సియోనుకు ఇప్పుడే నెనరు తోడను నిలుసి
ఓ మాము ఎంతో ఇష్టము బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు. దాన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు పెరిగిన ఆత్మాయే. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. సర్వశక్తి మిగుల కనికరమాల దేవ మా పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా మీ కాపుదల్లో భద్రపరిచి మా జీవితమునకు సంబంధించిన అన్ని ఆశీర్వాదాలను అనుగ్రహించి నడిపించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము. మరి సంఘానికి మంచి వర్తమానం అందించినటువంటి ప్రభుదాస్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా దేవ, అంధకార సంబంధమైన అధికారం నుండి మా ప్రభువా విడుదల కలుగజేశారని చెప్పి సెలవిచ్చిన ప్రభువా మీకు వందనములు. విడుదల పొందాలంటే దేవుని సన్నిధికి రావాలని చెప్పి హెచ్చరిక చేసిన ప్రభువా మీకు వందనములు తండ్రి. మా ప్రభు పాప క్షమాపణ అనుగ్రహించారు మా ప్రభువా మీకు వందనములు. పాప క్షమాపణ పొందాలంటే ఆ పాపములను మేము నీ సన్నిధిలో యథార్థంగా ఒప్పుకోవాలని చెప్పి సెలవిచ్చిన ప్రభువా మీకు వందనములు తండ్రి. మా ప్రభువా, మా దేవ, పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలని చెప్పి సెలవిచ్చిన ప్రభువా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అప్పుడు మీ దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటామని చెప్పి తెలియజేసిన ప్రభువా మీకు వందనములు. వర్తమానం అందించేటువంటి మీ కుమారుని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి మా ప్రభువా మీకు వందనములు తండ్రి. మా సంఘ యువతి యువకులకు మా ప్రభు వర్తమానం అందించడానికి ఎంతో ప్రయాసపడి ఇస్తున్నారు మా ప్రభువా మీకు వందనములు తండ్రి. సంఘంలో ఉన్న యువతి యువకులను మీరు లేపండి మా ప్రభువా మీకు వందనములు తండ్రి. యవన కాలమందు నా కాడి బయట అరునికి మేలు చెప్పి సెలవిచ్చిన ప్రభువా మీకు వందనములు తండ్రి. యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా ఇది సెలవిచ్చిన ప్రభువా మీకు వందనములు తండ్రి. మా ప్రభువా, మా దేవ, సహాయం దయచేసి మీరు నేను వెంటనే ఆశీర్వదిస్తున్నాము. మా ప్రభువా సంఘ డెలిగేట్ గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, పిసిసి వారిని, సలవాదిని, మా ప్రభువా సంఘ నాయకులను మీరు దీవించి ఆశీర్వదించండి మా ప్రభువా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను, చదువుకునే బిడ్డలను, యవనస్తులను మీరు దీవించండి మా ప్రభువా. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసి ఉండగా మా ప్రభువా మంచి ఫలితాల కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ప్రభు మంచి ఫలితాలను వారికి దయచేయండి. 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న బిడ్డలను బట్టి మీకు సన్నిధికి వస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా దేవ, మరి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో మా సంఘ బిడ్డలందరూ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత పొందుటకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించి మీరే మహిమ పొందండి మా ప్రభువా మీకు వందనములు. యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానములకు మూలమని చెప్పి సెలవిచ్చిన ప్రభువా మీకు వందనములు తండ్రి. సంఘంలో ఉన్న స్త్రీలను, పురుషులను, వృద్ధులను, విధవరాలను, దిక్కులేని వారి అనాథలను, అంగహీనులను, అభాగ్యులను మీరు ఆదరించండి మా ప్రభువా మీకు వందనములు తండ్రి. శిరసావించిన సంఘం అంతటిపై క్షేమ కర్మకు మీ ఆత్మవర్షాన్ని ప్రమరించండి. ఎవరికి ఏ అక్కరలో మీకు ఆటముగా తెలుసు. ప్రతి వారి అక్కరను మీ కృపా సమృద్ధిలోకి తీర్చమని నిన్ను వేడుకొనుచున్నాము. మా సంఘం చుట్టూ మీ పరిశుద్ధాత్మ కంచె నాటి ఈ దేవతను కావలుగా ఉంచండి. దుర్బోధుల వేషధారులు, చీలికలు అంతరించినట్టు మీకు దయచేయండి మా ప్రభువా మీకు వందనములు తండ్రి. ఆ ప్రభువా, మా దేవ, మరి ఆరాధన తదనంతరం బిడ్డలు తమ ఇళ్ళకి ఎడుతూ ఉండగా మీరే తోడుగా ఉండండి మా ప్రభువా. సుఖమైన చురుకైన మెళుకు దయచేసి అనుదయం లేచి మీ బంగారు పాదములు తెలుసుకొని మా పనులను మేము ప్రవేశించే భాగ్యం దయచేయమని నిన్ను వేడుకుంటూ ఉన్నాం. నీ నిండైన మెండైన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నడిపించి మీరే మహిమ పొందామని మా ప్రభువును మేము ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. వంశోధంలో లేక దుష్ట
నుండి తప్పించుము. రాజ్యము, వ్యక్తి, మహిమయు నిరంతరం నీవే ఉన్నది తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ వర్తమానం అందించిన కుమారునికి, బైబిల్ పాఠాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు మరి చదివిన వారికి, ప్రార్థన చేసిన వారికి, సమస్త సంఘానికి సదాకాలము తోడై ఉండి ప్రభు నడిపించునుగాక. ఆమేన్. కట కట పాప సంకటము పుటకెంత పటుబాధముంది నావా, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, నింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, నింతు స్వామి. ఏ పాప మెరుగని యో పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాటు నొందినావా. ఆమేన్. అందరికీ వందనాలు.